ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణ గోల్కొండ వ్యాపారుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ అసోసియేషన్ 2వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిఎస్ సుబ్రహ్మణ్యం, సెక్రటరీ బలరాం నాయక్, ట్రెజరర్ రఘునందన్ గార్గేయ, సలహాదారు దేవరాజ్ రాధాకృష్ణ, సంతోష్, విజయ్ కుమార్ మరియు సుదూర ప్రాంతాల నుండి సుమారు 100 మంది సభ్యులు తదితరులు హాజరైనారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సాంఘిక, సాంస్కృతిక, నృత్య, ఆటల పోటీలు, అంతాక్షరి వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం, మెగాస్టార్ చిరంజీవి పాటలతో గాన గంధర్వులు ప్రేక్షకులను గుర్రు తొలగించారు. దైనందిని చేసిన నృత్యం అందరినీ అబ్బురపరిచింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ పిఎస్ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ, మా సంఘం 2022 జూన్ 23వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. 2 సంవత్సరాలు అయింది. సభ్యులు 50 మంది కూడా ఈ దాంట్లో విరివిగా పాల్గొని మాకు సహకరిస్తున్నారు. తప్పకుండా జనరల్ సెక్రటరీ గారు మరియు మా అడ్వైజర్స్ రాధాకృష్ణ గారు, రామ్యార్ సంతోష్ గారు విజయనగరం నుంచి వచ్చారు. వారు కూడా గాయకులు, మంచి గాయకులు. విజయ్ కుమార్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. మా అందరం కూడా ఈ కార్యక్రమం జరపడం ముఖ్య ఉద్దేశం, ఈ అసోసియేషన్ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుంటున్నాం. అదే ఆర్థిక స్తోమత ఇంకా ఈ సంఘానికి పెద్దగా లేదు. దానికి సంబంధించి మా సభ్యులందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఏ విధంగా ఈ ముందుకు జరగాలి, వచ్చే సంవత్సరంలో కూడా ఇంకా ఆర్థిక స్తోమత బలము ఇంకా చేకూరాలి అంటే సభ్యులు 50 మంది కూడా తోడ్పడాలని నా యొక్క మనవి. తదుపరి సెక్రటరీ బలరాం నాయక్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్విజయంగా జరుపుతున్నందుకు దూరభారాల నుంచి, హైదరాబాద్ నుంచి అందరి మెంబర్స్ వచ్చారు, ఢిల్లీ నుంచి, బరంపురం నుంచి ఎవరెవరైతే వచ్చారో పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. తదుపరి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడెక్కడ మేమందరం కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఒక బంధుత్వం ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఒకరితో ఒకరికి పరిచయాలు ఏర్పడుతున్నాయి. దానివల్ల ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. అందుచేతను ఈ కార్యక్రమానికి అతను 2-3 నెలలు బట్టి ఇది ఏర్పాటు చేయడానికి విశేషమైన కృషి చేశారు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు. ఇవాళ ఎంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ వైష్ణవ బ్రాహ్మణ గోల్కొండ వ్యాపారుల అసోసియేషన్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మేము అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంస్థ మీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఇది 2వ సంవత్సరం. మొదటి సంవత్సరం నుంచి 2వ సంవత్సరానికి సంస్థ దినాభివృద్ధి జరుగుతుంది. అసలు ఈ అసోసియేషన్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, సొసైటీలో చాలామంది వెనకబడినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. ఆర్థిక పరంగా, విద్య, వైద్య పరంగా అంటే చాలా అవకాశాలు తక్కువై ఉన్న బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో గోల్కొండ వ్యాపారీస్, వాళ్ళు ఎవరికైతే అవకాశాలు లేవనుకుంటున్నాం వాళ్ళని మనం అందరం కూడా ఒక యూనిటీగా ఉండి వాళ్ళకి ఎటువంటి వనరులు కావాలి, రిసోర్సెస్ కావాలి, వాళ్ళకి ఆ రకంగా అందించడం కోసం అసలు ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పించలేరు, పిల్లలకు వివాహాలు చేయించడం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఉపనయనాలు చేయించడం జరుగుతుంది. ఏదైనా మంచైనా చెడైనా ఏ కార్యక్రమం అయినా వాళ్ళకి ఒకరి కోసం ఒకరితో అందరం అన్నమాట. అది అసలు ఈ సంస్థలకు ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ విషయంలో మా అసోసియేషన్ సెక్రటరీ గారు కానీ, మన ప్రెసిడెంట్ గారు కానీ, అదేవిధంగా మన అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఉండేటువంటి మన రాధాకృష్ణ గారు కానీ, రఘునందన్ గార్గే గారు కానీ, వీళ్ళందరూ కూడా సంస్థ తోడ్పాటుకి చాలా చాలా దోహదం చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్నే మా అసోసియేషన్ రిజిస్టర్డ్ కూడా కాబట్టి జరిగింది. ఇది ఈ సంస్థ అభివృద్ధికి ఇంకా దోహదపడడం జరుగుతుంది. ఈరోజు 2nd యానివర్సరీలో భాగంగా సాయి జ్యోతి అనే అమ్మాయి తొలక నృత్య ప్రదర్శన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి భారతి గారి సింగర్ కూడా ఆవిడ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మన వైజాగ్ కళాకారులతో కూడా
విజయనగరం కళాకారులతో కూడా, అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన కళాకారులతో కూడా ఒక సంగీత విభాగం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లలకి పెద్దల కోసం క్విజ్, అదేవిధంగా మన భాగవతం, రామాయణం వీటి మీద కాంపిటీషను, సింగింగ్ కాంపిటీషన్స్, అలాగే అంత్యాక్షరి, ఇలా మొదలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మున్ముందు ఇంకా ఈ సంస్థ పలు సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం కోసం మేము ముందుకు వెళ్తున్నాం. అది మా ప్లానింగ్. కాబట్టి మీ అందరి తోడ్పాటు ఉంటుందని ఆశిస్తూ